లేదు. మళ్ళీ అదే కళ. యశ్వంత్, కోమల్ ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది, ప్రశాంతంగా. మళ్ళీ మళ్ళీ అదే కళ. ఎప్పుడు తను తిరిగి వచ్చిందో ఏమైందో తెలియట్లేదు. నేను ఏం చేయాలి? రిలాక్స్, నయమవుతుంది. ఎలా నయమైపోతుంది? ఒక నెలగా జరుగుతుంది. తను కోలుకుంటుందిలే. నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. అరే ఏంటి తను ఫోన్ చేయడం లేదు? ఏమైంది? అమిషా నేను ఈవినింగ్ ఒక పార్టీకి వెళ్తున్నాం. చాలా సేపటి నుంచి నేను ఫోన్ ట్రై చేస్తున్నాను, ఫోన్ చేయడం లేదు. సరే అబ్బాయికి ఫోన్ చెయ్యి. కోమల్ ఇప్పుడు ఎక్కడుంది? ఆర్ట్ గ్యాలరీలో ఏదో పని ఉందంట, కార్కి వెళ్ళింది. అబ్బాయి, అమిషా ఎక్కడుంది? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఏంటి? ఎప్పుడు? నేను వస్తున్నాను. యా యా సరే. అరే ఏమైంది? నిన్నటి నుంచి అమిషా కనిపించలేదు. వాట్? ఇవన్నీ స్కెచెస్. సార్, ఈ స్కెచెస్ ని గీసిందే నేను ఒక ఆర్టిస్ట్ని. అలాగా, వెరీ గుడ్. సరే, ఈ స్కెచెస్లో ఏమిటి డిఫరెంట్గా ఉందని ఇక్కడికి తీసుకొచ్చావు? ఉన్నాయి. ఏంటి? ఈ పెయింటింగ్స్లో ఏమేమి గీశాను, అందులో ఏం జరుగుతుందో ఇవన్నీ నా కల్లో వస్తూనే ఉంటాయి. గత 1 నెలగా జరుగుతుంది. సరే, ఇది కాకుండా వేరే ఏదైనా గుర్తొస్తుందా? లేదు సార్, ఈ చోటే వస్తుంది. సార్, ఈ పెయింటింగ్స్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ నా ముందు జరిగినట్టుగానే అనిపిస్తున్నాయి. నేను ఆ చోట్లో ఉన్నాను. ఈ రెడ్ శారీలో ఉన్న లేడీ కలర్ ఒక అతను తన్ని వెంటాడుతున్నాడు. సార్ వీడు ఒక ఆర్టిస్ట్, అందుకే ఇమాజిన్ చేసి ఉంటాడు సార్. తను ఏం ఆలోచన చేస్తుందో అది కూడా తన కళల్లో వస్తుందని చెప్పింది సార్. లేదు సార్, మా పేరెంట్స్ కూడా అలాగే చెప్తున్నారు, కానీ అలా ఏం కాదు. నాకేమనిపిస్తుందంటే ఒకటి జరుగుంటుంది, లేకపోతే జరగబోతుంది. అది సరే కానీ, ఇలాంటి చోటుకు నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? లేదు సార్, ఈ చోటుకి నేను వెళ్ళిందే లేదు. అలా అయితే ఇదంతా ఏంటి హఠాత్తుగా నీ కళ్ళలోకి వస్తాయి? లాస్ట్ మంత్ నా ఫ్రెండ్తో పిక్నిక్కి నైనిటాల్కి వెళ్ళాను. అక్కడ కొన్ని విషయాలు జరిగాయి. ఆ తర్వాతే ఇలా జరుగుతుంది సార్. అసలు ఏం జరిగింది చెప్పు. లేదు సార్, నాకు గుర్తు లేదు. సరిగ్గా నీతో నీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు? సార్, నా 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఇలా ఇంకా రాహుల్. ఇలా అండ్ రాహుల్. పూర్వి, ఈవిడ దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని నువ్వు వెంటనే కాంటాక్ట్ చేసు. అలాగే ఈవిడ్ని కూడా ఇంట్లో వదిలేస్తా. కోమల్, నీ స్కెచెస్, ఈ పెయింటింగ్స్ మేము ఉంచుకోవచ్చా? ఇష్టమేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, రండి. రండి. సార్, కోమల్ ఇప్పుడు ఒకటి చెప్పింది, అది జరుగుతుందా? ఎందుకు జరగదు పంకజ్? జరగడానికి ఛాన్స్ ఉంది. నాకు తెలిసి ఈ రిసార్ట్ వచ్చి ఖచ్చితంగా చర్చి పక్కలోనే ఉండాలి.
ముంబైలో ఉందా లేక ముంబై బయట ఉందా మనకు తెలియదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి తెలుసుకోవచ్చు. ఇలాంటి చోటు ముంబైలో ఉంటే వాళ్ళు చెప్తారు. లోకల్ ఎస్ఐ ఇంకా ప్రాపర్టీ ఆఫీస్లో ఇవన్నీ తెలుస్తాయి. చూద్దాం కోమల్ చెప్పిన విషయం అంతా నిజమా లేక తనకు వచ్చే కలలేనా? సార్, ఏదో ఒకటి చేసి నా భార్యని వెతకండి సార్. నా భార్య ఇంతవరకు నా దగ్గర చెప్పకుండా వాళ్ళ అమ్మగారింటికి కూడా వెళ్ళదు సార్. ఇప్పుడు 48 గంటలైపోయింది, కానీ నా భార్య ఎక్కడుందో ఇంకా నాకు తెలియదు. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి, నా భార్యని కనిపెట్టి ఇవ్వండి. ఇన్స్పెక్టర్ గారు ప్లీజ్ అమిషాని త్వరగా వెతకండి ప్లీజ్. చూడండి మేడం, ఫోటో చూసి కనిపెట్టడానికి మేము మాంత్రికుల్లా కనిపిస్తున్నామా? మేము డ్రైవ్ చేయగలం అంతే. సరే, ఒక విషయం చెప్పండి. అన్విషా మేడం కనిపించకుండా పోవడానికి ముందు ఆవిడని చివరిసారిగా ఎక్కడ చూశారు? నిన్న మధ్యాహ్నం తన ఇంటి నుంచి వెళ్ళింది. సరే, ఆవిడ ఎందులో వెళ్ళారు ఆ విషయం చెప్పండి. రిక్షానా లేదంటే టాక్సీనా? నా కారు తీసుకువెళ్ళింది. సరే సరే, ఆ కారు నంబర్ రాయండి. ఆవిడ ఫోన్ నంబర్ని సర్వేలెన్స్లో పెడతాను. బండిని కనిపెట్టమని ట్రాఫిక్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తాను. మీరేం దిగులు పడకండి, కనిపెడదాం. ఒక నిమిషం. చెప్పండి సార్. ఆ రోజు మీ భార్య ఏ డ్రెస్ వేసుకున్నారో చెప్పండి. సార్, నా భార్య రెడ్ కలర్ శారీతో ఉన్నారు. అవును సార్, మా దగ్గర ఈ కళ గురించి తను చెప్పింది. ఎవరో ఒక లేడీ రెడ్ శారీలో ఒక గన్ ఉండింది. అయినా మేము వెళ్ళిన చోట్ల అలా కాదే. మేమెక్కడికి వెళ్ళామో అక్కడ ఇటువంటి విషయాలన్నీ లేదు సార్. అది కాకుండా పూర్తి రోజంతా మనతోనే ఉంది సార్. అది సరే, ఇలాంటి కళలు తనకి ఎప్పటి నుంచి వస్తున్నాయి? ట్రిప్కి వెళ్ళడానికి ముందా లేక తర్వాత? వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడొచ్చింది సార్. 2 రోజుల ముందు ఏమైంది? సార్, అక్కడ హంటర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు సడన్ గా మా ముందొచ్చి నించుని గన్ను తీశారు. తర్వాత సార్ మేము చాలా భయపడ్డాం సార్. కోమల్ తుపాకీని చూసి చాలా భయపడ్డింది సార్. కాసేపట్లో తను ఫ్రీజ్ అయింది సార్. తర్వాత తను స్పృహం కోల్పోయింది సార్. వాళ్ళు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఐ మీన్ మిమ్మల్ని కొట్టడం లేక బెదిరించడం అలాంటివి ఏమైనా? లేదు సార్, వాళ్ళు మమ్మల్ని చూసి భయపడ్డారు. ఇన్ఫాక్ట్ కోమల్ కింద పడిపోయాక వాళ్ళు భయపడి పారిపోయారు. సార్, చర్చికి పక్కన ఇలాంటి ఇల్లే లేదు. హలో, ప్రయత్నం అది ఇది అని చెప్పకూడదు. రిజల్ట్ ఎక్కడుంది? థ్యాంక్ యూ సార్. ఒకవేళ ఈ ఇల్లు మార్కెట్ ఏరియాలో ఉంటుందని అంటున్నారు. ఏమైనా తెలిసిందా? లేదు సార్. సార్ ఆ పూర్వి సార్, మనం సినిమాలో చూసినట్టే ఇక్కడ ఒక ఇల్లుంది. ఎక్కడున్నాడు? ఇదంతా జరిగిందా లేక జరగబోతోందా అని కూడా తెలియట్లేదు. కోమల్ గన్నును చూసి కళ్ళు తిరిగి కింద పడింది. ఆ తర్వాత తనకి ఈ కలలన్నీ వచ్చాయి. ఒకవేళ ఈ హత్యలో తనకు కూడా భాగం ఉంటుందా? ఏంటి సార్, ఇదంతా నిజంగా జరిగిందా అని తెలీదు, కళని కూడా తెలియదే. నమ్మలేకపోతున్నాను. ఈ ప్లేసే ఆ పెయింటింగ్ లో కూడా ఉంది. సార్, పేపర్లో రిజిస్టర్ అయిన దాన్ని బట్టి చూస్తే దీన్ని చీల్ మహల్ అని అంటారు. ఈ చీల్ మహల్ ఎందుకు కోమల్ కల్లో వస్తోంది? అంత ప్రత్యేకత ఇందులో ఏముంది? కోమల్ కల్లోకి ఎందుకు వస్తోంది? ఏమో, ఓనర్ని రమ్మను. ఎస్ సార్, నేను దీని ఓనర్కి ఫోన్ చేశాను సార్.
అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నమస్తే సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు? మేము ఒక ఇన్వెస్టిగేషన్ కోసం ఇక్కడికి వచ్చాం. సరే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఈయనెవరు? సార్, నా పేరు అభయ్. నేనే ఈ స్థలానికి ఓనర్ని. అవును సార్, ఈయన భార్య కనిపించకుండా పోయారు. ఆవిడ బండి 2 కిలోమీటర్లు దాటి మాకు దొరికింది. మొబైల్ నంబర్ ఇక్కడే ట్రేస్ అయింది. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. ఓ, మేము కూడా ఇక్కడికి ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాం. ఎవరో ఒక రెడ్ శారీ కట్టుకున్న లేడీ హత్యగావించబడిందట. సార్, ఇప్పుడు ఏమంటున్నారు మీరు? రెడ్ కలర్ శారీ కట్టిన లేడీని వాళ్ళు హత్య చేశారా? ఆ, సార్, ఆ రోజు నా భార్య కూడా రెడ్ కలర్ శారీతోటే ఉన్నారు. ఫుల్గా చెక్ చేయండి. పురాతనమైన ఇల్లు, పెట్టి కూడా పాతదే, కానీ తాళం కొత్తదే. అయ్యో, నువ్వా? నీకేమైంది? నిన్ను ఎలా చూడగలను నేను? నేను ఎలా చూడగలను ఇలాంటి అవతారంలో? అయ్యో, నువ్వేనా? కోమల్ని, వాళ్ళ అమ్మా నాన్నల్ని, డాక్టర్ సోలంకిని రమ్మను. తప్పకుండా ఈ హత్యని కోమల్ చూసే అవకాశం ఉంది. సార్, మీరిప్పుడు కోమల్ అని చెప్పారా? తను మాలా యశోదా పాటు కోమల ఏంటి? తను నా భార్యను చంపినప్పుడు చూసిందా? నీకు కోమల్ తెలుసా? అవును సార్, నాకు బాగా తెలుసు. ఒకరితో ఒకరికి పరిచయం ఉందా? ఏం జరుగుతోంది? ఏమైంది సార్? ఒక నిమిషం, నువ్వు వెళ్ళు, నేను వస్తున్నాను. కోమల్ నా వైఫ్ని చంపిందని తెలుసు కదా, అయితే ఎందుకు నా దగ్గర చెప్పలేదు? నోరు మూసుకొని ఏం చూస్తున్నావు? దాంతోపాటు మీరు ఏం చేస్తున్నారు? తర్వాత నువ్వు అందేష్ ఫ్రెండ్వే కదా. కోమల్ నీ దగ్గర ఖచ్చితంగా చెప్పుంటుంది. తను చనిపోయిందన్న విషయం ఎందుకు నా దగ్గర చెప్పకుండా దాచావు? నాకు విషయం అర్థం కాలేదు.
అమిషా హత్య చేసేటప్పుడు ఎలా తను చూస్తుంది హత్య జరగడానికి ముందు? అసలు మీరేమంటున్నారు? అభి 4 రోజుల నుంచి కోమలికి పీడకలలు వస్తున్నాయి. రెడ్ శారీ కట్టుకున్న లేడీని హత్య చేసినట్టుగా ఆ కళ. కానీ ఏదో బాగుతుందో లేని అనుకున్నాం. సార్ ఇది ఆ లేడీ కాదు. ఏంటి అమ్మ, కాస్త జాగ్రత్తగా చూడు. లాల్ శారీ అనేగా చెప్పా. నీ కల్లో వచ్చిన ప్లేసు ఈ ప్లేసు ఒకేలా ఉన్నాయిగా. నీ కల్లో వచ్చిన ప్లేసు. సార్ ఈ చోటు అదే సార్, కానీ మీ అమ్మాయి నా కల్లోకి రాలేదు. చెప్పాలంటే షూట్ చేసే ఆ లేడీని చంపేశారు, గొంతుకు నరికేశారు. తను కరెక్ట్గానే చెప్తుంది దయా. ఇదిగో ఈ అమ్మాయి కోమల్ కరెక్ట్గానే చెప్తుంది. ఈవిడ్ని చంపినప్పుడు ఇదిగో ఈవిడి చూడలేదు. అది డాక్టర్ గారు. దయా, ఇక్కడికి వచ్చినప్పుడు కింద నేను రక్త మరకల్ని చూశాను. విచిత్రంగా ఉండింది. నాకు తెలిసి ఇక్కడ చాలా సంవత్సరాల ముందు ఒక హత్య జరిగింది. మీరు చెప్పేది చూస్తే ఇంకొక హత్య జరిగిందా? అయ్యుండొచ్చు. ఆవిడ కూడా రెడ్ శారీ కట్టుకున్నాడు. బుల్లెట్ తగిలినందువల్ల చనిపోయి ఉండొచ్చు. పూర్వి రెడీ. ఇంకోసారి ఇల్లంతా బాగా చెక్ చేయండి. ఇంతవరకు కోమల్ చెప్పినవన్నీ నిజంగానే జరిగాయి కాబట్టి ఇది నిజమే అయ్యింది. సార్, ఈ అమ్మాయికి అన్ని విషయాలు తెలుసు. నేను ఒట్టేసి చెప్తున్నాను, కానీ తను నా దగ్గర ఏమీ చెప్పలేదు. 1 నెల ముందు ఎవరో ఒక లేడీని హత్య చేయడం చూసేనని తను కథలు చెప్తుంది. తను ఊరికి నటిస్తుంది. మీరే అడగండి నా భార్యని ఎవరు చంపారని. ఏ లేడీ చనిపోవడం కోమల్ కల్లో చూసిందో ఆవిడ నీ భార్య కాదు. లేదు సార్, ఇది నేను అస్సలు ఒప్పుకోను. నాకు పూర్తి నమ్మకం ఉంది. నా భార్యని తనే తనెందుకు నీ చంపుతుంది. భార్యని చంపాలి? ఎందుకు? ఏ మోటివ్ ఉంది? ఆ, సరే, మీరు చివరిగా మీ వైఫ్ని చూసిన రోజు మీ వైఫ్ ప్రవర్తన ఏ విధంగా ఉంది? డిస్టర్బ్డ్గా ఉన్నారా లేక ఇంకేమైనా చేశారా? అవును సార్, తను డిస్టర్బ్డ్గానే ఉంది. ఏ విషయం కోసం డిస్టర్బ్డ్గా ఉన్నారు? సార్, ఏమని చెప్పాలి? సడన్ గా నా బిజినెస్ డల్ అయిపోయింది. మేము మోసపోయాం. ఏమీ లేకుండా విరక్తిగా ఉన్నాము. అంతా సరైపోతుందని నా భార్య అప్పుడప్పుడు నా దగ్గర చెప్తుంది సార్, సమర్థిస్తుంది సార్. డబ్బు అరేంజ్ చేసిస్తానని నా దగ్గర చెప్పింది సార్. పంకజ్, ఈ అన్వేష కాల్ డీటెయిల్స్ కలెక్ట్ చేయి. ఎవరెవరు తనకి ఫోన్ చేస్తారో తెలుసుకోవాలి. అంతేకాకుండా తను ఎవరితో ఎక్కువగా మాట్లాడిందో కూడా తెలుసుకోవాలి. ఓకేనా? తర్వాత తన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా కావాలి. అన్వేష హత్య ఏదో పాత నేరంతో లింకప్ అయింది. సార్ లోపలేమీ లేదు. సార్ ఒక హత్య జరుగుంటే శవ ఎక్కడైనా ఉంటుంది కదా, కానీ ఏమీ లేదు. సార్ ఒకవేళ అది బాడీని చంపి బయట పాడేస్తుంటారు కదా, కాకపోతే కాలి ఉంటుంది. ఒక్క నిమిషం. సిమన్, ఒకవేళ శవాన్ని ఎక్కడైనా పూడ్చిపెట్టుండొచ్చు. ఎందుకంటే కోమల్ వేసిన స్కెచ్లో సివిల్ సొల్యూషన్ కూడా ఉంది. ఒకవేళ ఓ పని చెయ్యి, ఈ ఇంటి లోపల రీసెంట్గా సిమెంట్ పనులు ఏమైనా చేశారేమో చెక్ చేసి చూడు. త్వరగా వెళ్ళండి.
సార్. ఈ గోడ మిగిలిన గోడల కంటే డిఫరెంట్గా ఉంది. ఇది ఇక్కడ చూడు, ప్లాస్టరింగ్ అంతా బయటకు వచ్చింది. ఇదేమో చాలా క్లీన్గా ఉంది. అంటే ఏదో ప్రాబ్లం ఉంది. దీన్ని విరగొట్టి చూడాలి. అయ్యా, ఇలా చూడు, ఇక్కడ ఎముకల గూడు ఉంది. ఎముకల గూడు. అవును, ఆశ్చర్యంగా ఉందే, ఒక అమ్మాయి వచ్చి ఇటువంటి ప్లేస్ కంతా వెళ్ళదు కదా, అది కూడా ఒక రెడ్ శారీ కట్టుకున్న లేడీని హత్య చేసింది తను చూడనే లేదు. తనకెందుకు ఇటువంటి కళలన్నీ వస్తున్నాయి? తనకి ఎలాగ ఇదంతా వస్తుంది? తను చెప్పింది మనం పూర్తిగా అబద్ధమని చెప్పడం, ఎందుకంటే తను చెప్పేది ఆధారాలతోటే ఉంది. అందుకనే కదా నాకు కూడా అసలు నమ్మకం కుదరలేదు. అదేంటంటే తను అనిషా హత్య జరిగింది అసలు చూడలేదని చెప్పు. సార్, కోమల్ డాక్టర్తో నేను కూడా మాట్లాడాను. ఇలాంటి వ్యాధి ఉన్నప్పుడు ఆవిడ తనతో రిగ్రెషన్ సెక్షన్ చేయలేదు. రిగ్రెషన్ సెక్షన్ చేయలేమని చెప్తున్నాను. సార్, ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడానికి చాలా అవకాశం ఉన్నట్టున్నారు. అది వేరేలా రియాక్ట్ అవుతుందట. తనకి ఇలాంటి కలలు వస్తున్నాయని ఆవిడికి నేను స్పష్టంగా చెప్పాను సార్. తను ఏం చూసింది, ఏం జరిగింది, కానీ ఆవిడొచ్చి దీన్ని లూసిడ్ డ్రీమింగ్ అంటున్నారు. ఇదేమి మనోవ్యాధి కాదు, ఊహ కాదు, కానీ ఇదేంటంటే ఒకలాంటి మనోస్థితి అట. యూసిక్ డ్రీమింగ్? మిస్టర్ సోలంకి, ఇఫ్ ఐ నాట్ మిస్టేకింగ్, యూసిక్ డ్రీమింగ్ అంటే ఏంటి? అదేంటంటే ఒక వ్యక్తి కలలు కనేటప్పుడు ఆ కలకి వాళ్ళకి ఏదో ఒక సంబంధం ఉంటుంది కదా. యు ఆర్ రైట్ బాస్. ఈ కేసులో కూడా ఇదే జరిగింది. ఇది ఒక నిజమైన సంఘటన. తను కూడా ఈ సంఘటనలో ఉంది, అందుకనే తనకి కల వస్తుంది. సరే, ఈ అమ్మాయికి ఈ సంఘటనకి కనెక్షన్ ఉందంటే తను ఎందుకు అది చెప్పడం లేదు? నేను ఆ ప్లేస్ని చూడలేదు, హత్య జరగడం చూడలేదు అని ఎందుకు చెప్తోంది? ఇక్కడే ప్రాబ్లం ఉంది దయా. ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేస్తుందో నాకు అసలు అర్థం కావట్లేదు. తను ఏదో దాచుతుంది, ఇంకా చెప్తుంది కూడా. ఈ ఎముకల గూడు ఎవరిదని మనకు తెలిసిందంటే అదే పెద్ద విషయం. బాస్, ఈ ఎముకల గూడు ఒక లేడీది. తన వయసు 38 నుంచి 40 ఉంటుంది. కార్బన్ డేటింగ్ నుంచి తెలిసొచ్చింది ఈ ఎముక గూడు 10 సంవత్సరాల పాతని. 10 ఏళ్ల క్రితమే హత్య జరిగింది. 10 సంవత్సరాల క్రితం జరిగిన హత్యని కోమలి ఎలా తన కలలో చూసి ఉంటుంది? ఇదే విధంగా సాధ్యం? ఇదే జరిగింది బాస్. ఈ లేడీకి బుల్లెట్ తగలడం వల్లే చనిపోయింది. ఇదిగో ఈ చోటు, ఇదిగో ఈ చోటు గుండె ఎముకల మీద తగిలింది. అదోకే సార్, ఆ బంగ్లాలో ఏవో ఫింగర్ ప్రింట్స్ దొరికాయే, అవి ఎవరివి? అది ఈ లేడీదే. డిఎన్ఏని మ్యాచ్ చేశాను. సరే సోలంకి, ఫేస్ని రీకన్స్ట్రక్షన్ చేయగలమా ఓ మాదిరిగా? నేను ప్రయత్నిస్తాను బాస్. మీ వల్ల అయినంత వరకు కొంచెం కోఆపరేట్ చేయండి సార్, ఎందుకంటే అప్పుడే మేము వెతకగలం. తన పంటితో మనం ఏదైనా కనిపెట్టగలం బాస్. ఈ లేడీ జింజివైటర్ పేషెంట్గా ఉండింది. తర్వాత ఈ జబ్బున్న పేషెంట్ తనకని ఒక సపరేట్గా దాడి పెట్టుకుని ఉంటుంది. దాదాపు 10 సంవత్సరాలైంది, కానీ మనం దాన్ని కనిపెట్టగలము. తను కూడా యూజ్ చేసి ఉంటుంది. సరే, నువ్వు ఒక పని చెయ్యి. అభయ్ యశ్వంత్ కుటుంబంలో ఎవరైనా లేడీ ఉన్నారేమో చూడాలి.
వాళ్ళకి ఎవరికైనా ఇంక్యుబేటస్ వ్యాధి ఉందే ఉంది. మీరు ఏం మాట్లాడుతున్నారు? కోమల్ 10 సంవత్సరాల ముందు జరిగిన హత్యని కళ్ళలో చూసిందా? అది కూడా ఆ బంగ్లాలోనా? ఎస్. అలాగే ఈ హత్య ఎప్పుడైతే అక్కడ జరిగిందో అప్పుడు కోమల్ అక్కడే ఉంది. ఆఫీసర్, 10 ఏళ్ల క్రితం కోమల్కి 7 ఏళ్ళు. ఒక 7 ఏళ్ల అమ్మాయి అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? అదే మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఒక 7 ఏళ్ల అమ్మాయి ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉన్న జీల్ బెహల్కి ఎలా వెళ్ళింది? ఖచ్చితంగా ఒంటరిగా వెళ్ళుండదు. తప్పకుండా ఎవరైనా తనతో వెళ్ళుండాలి. ఆఫీసర్, కోమల్ ఆ వయసులో మాతోనే బయటకు వస్తుంది. అంతేకాకుండా తన్ని ఆ బంగ్లాకు తీసుకెళ్ళినట్టే గుర్తేయలేదు. ఇంకా జీల్ మహల్ చాలా సంవత్సరాలుగా మూసుంది. కొన్ని సమయంలో తను బలిందాతో కలిసి తిరుగుతూనే ఉంటుంది. బలిందా ఎవరు? బలిందా కోమల్ బామ్మ. ఆమె తనని పెంచారు. ఇప్పుడు ఎక్కడున్నారు? 9 సంవత్సరాల ముందు పని వదిలేశారు. మీ అడ్రస్, ఫోన్ నంబర్ ఏదైనా ఉంటుంది కదా? ఉంది, ఇస్తాను. ఈ డ్రైవర్ ఎప్పటి నుంచి ఉంటున్నారు? పాత మనిషా ఏంటి? అవును సార్. ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? ఎప్పటి నుంచో పని చేస్తున్నాను. ఎప్పుడైనా కోమల్ మేడంని జీల్ బెహల్కి తీసుకెళ్లారా? లేదు సార్. ఎస్ సార్. ఎస్, అక్కడే ఉన్నాను. అలాగా? ఓకే సార్. యా. మిస్టర్ యశ్వంత్, మీరిప్పుడే నాతో పాటు రావాలి. ఎక్కడ? లేదు, ఇలాంతా జరిగే అవకాశం లేదు. ఇదంతా అబద్ధం. మీరందరూ అబద్ధం మాట్లాడుతున్నారు. అబద్ధం ఎందుకు చెప్తున్నావు? అన్ని తెలిసి కూడా మా దృష్టి మళ్లించడానికి ట్రై చేస్తున్నావు. మిమ్మల్ని ఎందుకు నేను దారి మళ్లించాను? చెప్పలేదు. కోమల్ ఏ లేడీ హత్య చేయబడింది చూసిందో ఆ లేడీ మీకు కూడా తెలుసు. సార్, నాకు తెలియదు సార్. కోమల్ ఏ లేడీనైతే చంపిందో తను తల్లి అని అసలు తెలీదు. కల్పన. ఆ స్కెలిటన్ డెంటల్ స్కల్ ద్వారా కనిపెట్టాం. ఒక డాక్టర్ దగ్గర ఆవిడ డెంటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని ఎంక్వైరీ చేస్తే ఆవిడే అంతా చెప్పారు. ఆవిడ మీ ఫ్యామిలీ మెంబర్ అట. తనే మీ భార్య కల్పన యశ్వంత్. నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను సార్. కోమల్ తల్లి హత్య చేయబడిందని చూశానని తనకి చెప్పేయొద్దు. ప్లీజ్ వద్దు, దయచేసి చెప్పొద్దండి. సరే, అయితే నిజమేంటి అదైనా చెప్పు. నీ భార్యని చంపిందెవరు? ఎందుకు చంపారు? ఈ విషయాన్ని నువ్వు ఎందుకు దాచావు? నాకు ఇదంతా తెలియదు సార్. నాకు ఒకటి మాత్రమే తెలుసు. కల్పన చాలా సంవత్సరాలకి ముందు నాకు డివోర్స్ ఇచ్చింది. తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. తను వేరే వాడిని ప్రేమించింది. అవును, 3 ఏళ్ల వయసులో ఉన్న కోమల్ నాకు వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి కోమల్ నేను మాలా కూడా చూసుకుంటుంది. మాలా తన స్టెప్ మదర్ అని కోమల్కి తెలుసా? తెలీదు. ఈ కల్పన డివోర్స్ తీసుకుని ఈ కుటుంబంతో వెళ్ళిపోయారంటే మరి ఎందుకు ఆవిడ ఇక్కడికి వచ్చి చనిపోయారు? ఆవిడ హత్య జరుగుతున్నప్పుడు కోమల్ ఎలా చూసింది? నాకు చాలా విషయాలు తెలుసు, కానీ నా మాట ఎవరైనా వింటే కదా. వాళ్ళతో చెప్పి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళు నన్ను పనుల నుంచి తీసేశారు. పని నుంచి తీసేశారా? ఎందుకు తీసేశారు? అదేంటంటే ఒకసారి కోమల్ బయటంతా తిరిగేసి ఇంట్లోకి వచ్చాడు. చాలా సైలెంట్గా ఉన్నాడు. ఏమైందని నేను అడిగాను, కానీ నాతో అతను ఏమీ చెప్పలేదు. కింద పడినందువల్ల తల దెబ్బ తగిలి అక్కడికక్కడ చనిపోయింది. నేను ఈ విషయాన్ని సార్తోనూ మేడంతోనూ చెప్పాను, కానీ వాళ్ళు నన్ను తిట్టారు. ఇంకా పనుల నుంచి కూడా తీసేశారు. కోమల్ ఊరు తిరగడానికి బయటికి వెళ్ళింది. వచ్చినప్పుడు సైలెంట్ అయిపోతుంది. ఇంకా ఎవరో మెట్ల నుంచి తోసేస్తున్నారు. జ్ఞాపక శక్తి పోతుంది. కొన్ని సంవత్సరానికి ముందు ఎవరో సడన్గా వచ్చేశారు. కోమల్కి గన్ని చూపించారు. కోమల్ స్పృహం కోల్పోయాడు. స్పృహ వచ్చిన తర్వాత తనకి హత్య జరిగిన కళలన్నీ వస్తున్నాయి. ఇంట్రెస్టింగ్. అది పర్వాలేదు. కోమల్ ఆ రోజు సైలెంట్గా వచ్చింది కదా, ఎవరితో వచ్చింది? వికాస్ సార్తో వచ్చారు. ఎక్కడ కల్పన హత్యకు గురైందో
10 సంవత్సరాల తర్వాత అదే విధంగా సేమ్ అలాగే రెడ్ డ్రెస్ వేసుకుని అన్వేషణ హత్య జరిగింది. ఇది అదృష్టంగా జరిగినట్టు లేదు. ఒకవేళ 10 సంవత్సరాల ముందు జరిగిన హత్యకి ఆధారంగా హంతకుడు తన అక్కడికి పిలిచి హత్య చేసి ఉండాలి. ఆ తర్వాత ఈ అన్వేష అంతకుని బ్లాక్మెయిల్ చేద్దామని ప్రయత్నించుకుంది. అందుకే చంపేశాడు. అయితే కోమల్ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండొచ్చు. జ్ఞాపక శక్తి మళ్ళీ రాకూడదని హంతకుడు అనుకుంటాడు. తనను కూడా హత్య చేయడానికి ప్రయత్నిస్తాడు. ఏంటిది? మా అమ్మే బ్యూరోకి వెళ్ళాలని చెప్పారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికో తీసుకువెళ్తున్నారు? సరిగ్గా చెప్పావు. నిన్ను ఇంకెక్కడికో తీసుకెళ్తాను. ఎక్కడ? మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తున్నాను. ఏం వాగుతున్నారు? మమ్మీ ఇంట్లోనే కదా ఉన్నారు. చూడు, ఆవిడ మీ అమ్మ కాదు, నీ అసలైన తల్లి కల్పన. 10 ఏళ్ల క్రితం నువ్వు ఆవిడని చూశావు, అది కూడా హత్య జరిగినప్పుడు. ఏంటి? ఇప్పుడు నువ్వు చావబోతున్నావు. అప్పుడు పేపర్లో వస్తుంది, కోమలికి జరిగిన యాక్సిడెంట్లో తను చనిపోయింది. ఏం చేయలేవు. ఎవరైనా హెల్ప్ చేయండి. హెల్ప్! కోమల్, సిఐడి. రారా, బయటికి రారా. కోమల్ ఇంట్లో డ్రాప్ చేయి. ఎవరు చెప్పి ఇవన్నీ చేస్తున్నావు? చెప్పు. ఆ? వికాస్ సార్. ఏమైంది వికాస్? ఏదో ఒకటి మాట్లాడు. కాస్త త్వరగా ఏమైంది? వెళ్ళండి. ఏమైందో తెలియట్లేదు సార్. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆఫీస్ నుంచి వచ్చారు. వచ్చి కళ్ళు తిరిగి త్వరగా పడిపోయారు. తీసుకెళ్ళండి. త్వరగా త్వరగా రండి. ఈయనకు విషం పెట్టారు. ఈయనకెవరు విషం పెట్టుంటారు? వికాసే హంతకుడని మనం అనుకున్నాం, కానీ ఇక్కడ వికాసే దొరికిపోయాడంటే అప్పుడు హంతకుడు వేరే ఎవరై ఉంటాడు. అది ఎవరై సార్, యశ్వంత్ అయి ఉండొచ్చు. వయసు తన వదిలి వెళ్ళిపోయినందువల్ల పగ తీర్చుకోవడానికి మోసం చేసి జీ మహల్కి రమ్మని ఉండొచ్చు. తర్వాత చంపుండొచ్చు. మాల కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే కల్పన మళ్ళీ రాకూడదని తను భయపడి ఉంటుంది కదా. సో దారిని క్లియర్ చేయడానికి మాల చంపేస్తుండొచ్చు. ఇంకొక అన్వేషాన్ని ఎందుకని హత్య చేశారు? సార్, అబ్బాయి ఆ యశ్వంత్ కలిసి బిజినెస్ చేశారు. ఒకవేళ తనకి తెలియకూడని విషయం ఏదో తెలిసి ఉంటుంది. సో శాశ్వతంగా తనని పైకి పంపిస్తుండొచ్చు. ఈ అన్ని ప్రశ్నలకి మనకి సమాధానం కావాలంటే ఒకే ఒక దారు. దానికి కూడా ఒక దారు. ఏంటి సార్? కోమల్ యొక్క సైకో అనాలిసిస్. కోమల్ మీద రెగ్రెషన్ టెస్ట్ చేసి చూద్దాం. 10 సంవత్సరాల వెనక్కి మనం తీసుకెళదాం. అప్పుడు తనకి వయసు 7. దాని తర్వాత మనం ప్రశ్నలు అడుగుతాం. ఎటువంటి సమాధానం చెప్తుందో విందాం. కానీ సార్, సైకాట్రిస్టులు అందరూ సలోంకి సార్ అందరూ కలిసి ఇదంతా చెయ్యకూడదనే కదా చెప్పారు. తనకిదొక రిస్క్ కూడా అవ్వచ్చు. అభిజిత్, ఒకటి డిసైడ్ చేస్తే అది చేసి తీరాలి. మిగతావన్నీ తర్వాత చూద్దాం. లేడీని ఎవరు హత్య చేశారు? చెప్పు కోమల్. అమ్మ చేతిలో గన్ ఉంది. ఈ విషయం వినకుండానే నేను చచ్చిపోయి ఉండాలి. ఈ అమ్మాయి మీద నేను అంత ప్రేమగా ఉండేదాన్ని. ఈరోజు ఆ అమ్మాయి నా మీద నింద మోపుతోంది. ఇది నింద కాదు మేడం, ఇదే నిజం. అదంతా అబద్ధం. నా కూతురు మీరు ఏం చేశారో చెప్పండి. సరే, నేను స్టెప్ మదర్ని ఒప్పుకుంటున్నాను, కానీ నేను తన అమ్మ కంటే బాగానే చూసుకున్నాను. మరి మీ స్టెప్ డాటర్ మీ మీదే నింద ఎందుకు మోపుతున్నట్టు? ఆఫీసర్, ఇది నాకు తెలీదు. తను ఎందుకు నా మీద నింద మోపుతోంది నాకు అర్థం కాలేదు. నేను నా కళలో కూడా కోమల్ గురించి అసలు తప్పుగానే అనుకోలేదు.
ఖచ్చితంగా అనుకోలేదు. డ్రిల్ మహల్లో ఆ లేడీని ఎవరు చంపారు? 10 సంవత్సరాలకు ముందు. అబ్బాయి అంకుల్, అబ్బాయి అబ్బాయి అంకుల్ చేతిలో గన్. లేదు సార్, మీరందరూ కలిసి నన్ను ఇరికిస్తున్నారు. ఇది ఆ ముగ్గురు కలిసి చేసిన మోసం. తల్లి, తండ్రి, కూతురు, ఇందులో మీరు కలిసి ఉన్నారు. చెప్పండి, తన భార్యని చంపి తన చోట్లోనే ఎవరైనా పాతి పెడతారా? చెప్పండి, నేనెందుకు నా కల్పనాన్ని చంపాలి? నాకు తన దగ్గర ఎలాంటి ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు. కోమల్, 10 సంవత్సరాలకు ముందు ఆ పెద్ద బంగ్లాలో నువ్వు అక్కడ ఎవరిని చూసావు? ఆ లేడీని చంపిందెవరు? నాన్న, నేను 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 అక్కడ నాన్నని చూశాను. నాన్న ఒక గన్తో ఉన్నారు. కోమల్ అబద్ధం చెప్తుంది. నన్ను ఎలా అక్కడ చూస్తుంది? నేను న్యూయార్క్ వెళ్ళాను, ఫ్లైట్ లో ఉన్నాను. తను ఆ బంగ్లాలో వికాస్ ని చూసుంటుంది. ఏంటి యశ్వంత్ గారు, అవును, మీకు ఇదంతా ఎలా తెలిసింది? వికాస్ ఆ బంగ్లాలో ఉన్నాడా? వాడే కల్పనని హత్య చేశాడా? దొరికిపోయావే ఆ? మేము కోమలికి ఏ రెగ్యులేషన్ టెస్ట్ చెయ్యలేదు. ఇది జస్ట్ ఒక నాటకం మాత్రమే, నిజాల్ని బయటికి తీసుకురావడానికి. అది కాక నువ్వే నిజం చెప్పావు. ఏంటి? సరే, మిగతా కథ చెప్పు. కల్పనని ఎందుకని నువ్వు హత్య చేశావు? ఎందుకని హత్య చేశావు? కల్పన తిరిగి రావడానికి ఆశపడింది. తను తిరిగి వచ్చిందంటే నేను మాలాన్ని పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కల్పన ప్రాపర్టీ అంతా కోమల్ పేరు మీదే ఉంది. అది నా చేయి జారిపోతుంది. ఇలాంటి వాడు ఒక తండ్రి. ఈ లోకంలో ఉన్న తండ్రులందరూ తన పిల్లల కోసం ఆస్తి సంపాదిస్తారు, కానీ నువ్వు నీ కూతురు ఆస్తినే లాక్కోవాలని చూసావు. ఎంత చండాలుడివిరా నువ్వు. నేను కోమల్ నిజమైన తండ్రిని కాదు. ఏంటి? నేను ప్రాపర్టీ కోసమే కల్పనని పెళ్లి చేసుకున్నాను. కోమల్ అదేంటంటే కల్పన యొక్క మొదటి భర్త. ఈ విషయం నాకు కల్పనకి మాత్రమే. కొంతకాలం నీతో బ్రతికిన తర్వాత ఈ కల్పన డివోర్స్ ఇచ్చింది. డైవర్స్ ఇవ్వడానికి నేను కండిషన్ చేశాను. మొత్తం ప్రాపర్టీ నాకు ఇస్తేనే నేను డివోర్స్ పేపర్లో సంతకం పెడతానని చెప్పాను. కానీ తను చాలా తెలివిగా ప్రవర్తించింది. తను మళ్ళీ ఒక కండిషన్ వేసింది. తను నన్ను బెదిరించింది. మొత్తం ప్రాపర్టీని కోమల్కే వెళ్ళిపోతుందని చెప్పింది. కోమల్ని నేను బాగా చూసుకుంటేనే ఆ ఆస్తి నా చేతికి వస్తుంది. కానీ తను కోమల్ని వదిలేసి ఇంకొకటితో పారిపోయింది. 2-3 సంవత్సరాల తర్వాత హఠాత్తుగా నాకు ఫోన్ చేస్తుంది. తిరిగి వస్తానని చెప్తుంది. నా దగ్గర, కోమల్ దగ్గర, కోమల్ ప్రాపర్టీ దగ్గర. నువ్వు కల్పనని ఎలా హత్య చేశావు? నా పాత ఫ్రెండ్స్ అందరినీ కలిపాను. వికాస్, అన్విష, ఆ తర్వాత నా డ్రైవర్ సంపత్. తర్వాత కల్పనకి బయట నుంచి ఒక ఫోన్ చేశాను. తనని నేరుగా ఆ బంగ్లాకి రమ్మని చెప్పాను. ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పాను. కల్పన కూడా ఆ బంగ్లాకి వచ్చింది. ఆ అవకాశం ఉపయోగించుకొని నువ్వు తనని చంపి పారేశావు. నేను హత్య చేయలేదు. వికాస్, అన్వేషణే చెప్పాను. నేను న్యూయార్క్ ఫ్లైట్లో ఉన్నాను. సరే, ఇందులోకి కోమలి ఎలా వచ్చింది? తను ఎలా హత్య చేయడానికి తీసుకుంటుంది? తనకి చాలా పట్టుదల ఎక్కువ. ఎప్పుడు వికాస్ బంగ్లాకి వెళ్తానని చెప్పిందో తను కూడా పట్టుపట్టి వస్తానని చెప్పింది. సో వేరే దారి తెలియకుండా తనని తీసుకొచ్చాడు. వికాస్ వచ్చి ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చాడు. బండిలోనే ఉండమని చెప్పాడు కూడా. కానీ కార్ డోర్ని లాక్ చేయటం మర్చిపోయాడు. కోమలు వెనకాలే వచ్చి అన్నింటినీ చూసేసి కాపాడండి, కాపాడండి.
ఎవరైనా కాపాడండి! నువ్వు దొరికిపోతావేమోనని భయపడి సంపత్తో చెప్పి తన కిందకు తోయించాం. తను ఎలాగో తప్పించుకుంది, కానీ గతం మర్చిపోయింది. తన జ్ఞాపక శక్తి పోవడం వల్ల నా దారి పూర్తిగా క్లియర్ అయిపోయింది. నా భయం కూడా పోయింది. సరే, అన్వేషాన్ని ఎందుకు చంపావు? అన్వేష బిజినెస్ సరిగ్గానే పోవట్లేదు. అందువల్ల తను నన్ను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది. నన్ను బెదిరించింది. కల్పన మరణం గురించి చెప్తానని చెప్పింది. అందువల్ల చెప్పాల్సి వచ్చింది. యారా, నువ్వే నా భార్యని చంపావా? నిన్ను నేను వదలనురా. ఇప్పుడు ఏం చేస్తానో చూడు. సార్, వదలండి సార్, నన్ను వాడిని ఊరికి వదిలిపెట్టను సార్. అరెరే, అద్భుతం అద్భుతం. ఒక తప్పుని దాయటం కోసం కంటిన్యూగా నువ్వు 3 తప్పులు చేశావు. నీ భార్యని హత్య చేశావు, నీ ఫ్రెండ్ని చంపావు, కన్న కూతుర్ని 2 సార్లు చంపాలని ప్రయత్నించావు, కేవలం డబ్బు కోసం. చట్టం నిన్ను అస్సలు క్షమించదు. నీకు కఠినమైన శిక్ష పడుతుంది. ఉరి శిక్ష పడుతుంది, ఉరి శిక్ష.